ఏకా చంద్రశేఖర్ గారు, దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ సేవా భారతి వారిని ఈ కార్యక్రమం గురించి వివరణ ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పోటుబయ్య స్మారక వివేకానంద వైద్యశాల గత కొద్ది సంవత్సరాలుగా తిరిగి ప్రారంభమైన తర్వాత నిర్వహించబడుతున్న అత్యంత విశేషమైన కార్యక్రమం ఈ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో సభపై వేదికపై ఆశీనులైన పెద్దలు, గౌరవనీయులు, హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ గారు రావటం మనందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. ఇంత దూరం ప్రయాణం చేసి హాస్పిటల్ గురించి వారు రావటం అంటేనే వారి మనసులో ఉన్న ఉదారత, వారి హృదయంలో ఉన్న సేవా భావన దానికి నిదర్శనము. వారి స్థాయిలో ఉండే ఉన్నతాధికారి, ఒక జ్యుడిషియరీలో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వారు, మహానుభావులు వారు ఇక్కడికి రావటం అంటే మనకందరికీ ఎంతో ప్రోత్సహించే విషయం, ప్రోత్సాహకరమైన విషయం. వారికి ప్రత్యేకించి ముందుగా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదికపై ఉన్న డిఎంహెచ్ఓ గారు, బస్వతారకం హాస్పిటల్ యొక్క కళ్యాణ్ చక్రవర్తి గారు, దుర్గారెడ్డి గారు, తర్వాత వెంకటయ్య గారు, ఈ పెద్దలందరూ కూడా ఇప్పుడు వేదికపై ఆశీనులై ఉన్నారు. సభలో ఉన్న పెద్దలందరికీ, ముందు కూర్చున్న గవర్నమెంట్ అఫీషియల్స్కి, గవర్నమెంట్ డాక్టర్స్కి, ఎంఆర్ఓ గారికి, వీళ్ళందరికీ సేవాభారతి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ముందు మనని సంబోధించడానికి జస్టిస్ లక్ష్మణ్ గారు ఉన్నారు కాబట్టి, ఇతర ప్రభుత్వ అధికారులు, పెద్దలు ఉన్నారు కాబట్టి, నేను ప్రధాన వక్త ఉపన్యాసం అనే భావన కాకుండా కూర్చున్న పెద్దలకి, సభలో ఉన్న అందరికీ కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకురావడానికని సేవాభారతి గురించి, అట్లాగే ఈ వైద్యశాల గురించి ఆ విషయాలు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఆంధ్ర ప్రాంతం మొత్తంలో ఉప్పెన తర్వాత 1977 ఉప్పెన కన్నా ముందు జరిగిన అత్యంత పెద్ద సేవా కార్యక్రమాల్లో మొదటి సేవా కార్యక్రమాల లోపల ఈ హాస్పిటల్ ఒకటి. ఈ ప్రాంతంలో ఒక 40 సంవత్సరాల క్రితం, ఇప్పుడే ఇక్కడికి రావటం అంటే దూరం అనుకుంటున్నాం మనం, 40 సంవత్సరాల క్రితం ఏ రోడ్డు సౌకర్యాలు లేని సమయం లోపల ఈ గ్రామం లోపల ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేయటం అవుతుందో అప్పుడు పెద్దలు చేసిన ప్రయత్నం యొక్క గొప్పతనానికి అది నిదర్శనము. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అవుతుందో ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షను, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఏం చేయలేదు, కేవలం రిపేరింగ్ చేసిన కారణంగా ఒక మంచి 10 బెడ్ హాస్పిటల్ సరిపోయేంత ఫెసిలిటీని మనం ఈ చిన్న గ్రామంలో చూడగలుగుతున్నామంటే ఆ రోజు అప్పుడున్న ప్రముఖ వైద్యులు పోటు పుల్లయ్య గారు కానివ్వండి, అప్పుడు ఇక్కడికి వచ్చి పనిచేసిన డాక్టర్ వీరారెడ్డి గారు ఇప్పుడు కరీంనగర్లో ఫిజిషియన్గా ఉన్నారు, చాలా సీనియర్ మ్యాన్. ఆయన ఎండి పూర్తి కాగానే ఈసీ రామూర్తి గారు అడగగానే పూర్తి సమయ కార్యకర్తగా ఏ వేతనం లేకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేయడానికి ఉద్దేశంతో ఒక ఫిజిషియన్ రావటం అవుతుంది, అది విశేషం. 75లో వారు ఇక్కడికి వచ్చారు, వారు కూడా ఇక్కడ ఉండి వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత డాక్టర్ రంగాచారి గారు ఇక్కడ వచ్చి వైద్య సేవలు అందించారు. అట్లా ప్రముఖమైన వైద్యులంతా కూడా గొప్ప సేవా హృదయం కలిగిన వారై ఇక్కడికి వచ్చి ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ హాస్పిటల్ యొక్క ప్రారంభం లోపల పెద్దలు అయితే వచ్చారు ఇక్కడికి, ఒకటి అప్పుడున్న తర్వాత గౌరవనీయులైన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు ఇక్కడ శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు. వారి చేతుల ద్వారా అయిన ఈ భూమి పూజ తర్వాతనే ఈ కార్యక్రమం, ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రముఖమైన ఆర్కిటెక్టు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకు తెలిసిన బిఎన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ని డిజైన్ చేశారు. అట్లాగే కంచి పరమాచార్యులు వారు వారికి ఆశీర్వచనించారు. అట్లా చాలా గొప్ప వాళ్ళ యొక్క ఆశీర్వచనంతో ప్రారంభమైన యొక్క వైద్యశాల చాలా కాలం ఇక్కడ వైద్య సేవలు అందించింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా వైద్య సాయం అందించడంలో చాలా సఫలీకృతంగా 2-3 దశాబ్దాల పాటు పనిచేసిన తదుపరి అనేక రీజన్స్ కారణంగా, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన యొక్క వైద్యశాలని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అయితే పునరుద్ధరించడంలో భాగంగా అయితే నిర్మాణం జరిగిందో, వైద్య సేవలు ప్రారంభమైనాయో, ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం అవుతుందో ఒక గొప్ప మైలురాయిగా భావిస్తున్నాము. అందులో ప్రధాన న్యాయమూర్తి గారు రావటం అవుతుందో అది మాకు చాలా
మర్చిపోలేని ఒక సందర్భంగా భావిస్తున్నాం. ఈ వైద్యశాల పేరుతో పోటుపుల్లయ్య గారి పేరుతో ఉంది. అట్లాగే ఈసీ రామ్మూర్తి హెల్త్ ఫౌండేషన్ పేరుతోని ఈ సొసైటీ రన్ అవుతుంది. ఈ ఇద్దరు కూడా మహానుభావులు. పోటుపుల్లయ్య గారు వైద్య రంగంలో చాలా ప్రముఖమైన పేరు. కృష్ణా జిల్లా కానివ్వండి, ఈ జిల్లా కానివ్వండి, లేకపోతే ఖమ్మం జిల్లా, అన్ని జిల్లాల్లో తెలిసిన పేరు వారిది. నేను కూడా సేవాభారతి ఆధ్వర్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా వెళ్తుంటాను. తరచుగా అంతటా పోటుపుల్లయ్య గారు అనగానే గుర్తుపడతారు. అట్లాంటి ప్రముఖ వైద్యులు వచ్చి ఇక్కడ సేవలు అందించారు. రెండోది ఈసీ రామ్మూర్తి గారు అవుతున్నారో వారు బ్రహ్మచారిగా జీవించారు. జీవితం అంతా కూడా సమాజ కార్యానికి అర్పణ చేశారు. ఈ జిల్లా లోపల వందలాది గ్రామాల లోపల అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి, మంచి వ్యక్తుల నిర్మాణం లోపల ప్రోత్సాహం, ప్రేరణ కలిగించిన వ్యక్తిత్వం ఈసీ రామ్మూర్తి గారిది. జీవితాంతం బ్రహ్మచారి ఉండి సమాజ సేవకే తమ జీవితాన్ని అంకితం చేసి చివరిగా ఈ హాస్పిటల్ ఈ షేప్ రావడానికి వారి యొక్క సత్సంకల్పం గొప్పది, వారి సంకల్పం గొప్పది. వారికి పెరాలసిస్ వచ్చిన తదుపరి కూడా ఇంత కుగ్రామంలో వచ్చి పెరాలసిస్ ఉన్నా కూడా ఈ హాస్పిటల్ నిర్మాణంలో, ఈ హాస్పిటల్ యొక్క నిర్వహణలో వారిది కూడా సఖ్యమైన పాత్ర ఉండింది. ఈ పెద్దలిద్దరిని కూడా స్మరించుకొని గుర్తుపెట్టుకొని తిరిగి ఈ యొక్క హాస్పిటల్ని మనం పునః ప్రారంభించడం జరిగింది. సేవాభారతి ఈ యొక్క హాస్పిటల్ని ఇప్పుడు నిర్వహిస్తుంది. ఇంతకుముందు విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ యొక్క స్థలం ఇవ్వబడ్డది. విశ్వ హిందూ పరిషత్ నుండి సేవాభారతి తీసుకొని ఈ యొక్క హాస్పిటల్ నిర్వహణ జరుగుతుంది. సేవాభారతి గురించి ఒక రెండు విషయాలు. సేవాభారతి యావత్ భారతదేశంలో పనిచేస్తున్న ఒక అత్యంత పాన్ ఇండియా సోషల్ ఆర్గనైజేషన్. ఒక రాష్ట్రంలో అని కాదు, మీరు దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే సేవాభారతికి సంబంధించిన ఏదో ఒక రకమైన ప్రాజెక్టు మీరు చూడగలుగుతారు. 1,00,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక బృహత్తరమైన సేవా సంస్థ రాష్ట్రీయ సేవాభారతి యొక్క మొదటి ఉద్దేశం ఏంటంటే ఒక సంస్థలాగా కాకుండా సేవని ఒక గొప్ప ఉద్యమంగా తయారు చేయాలని ఒక ఆలోచన. కాబట్టి ఎక్కడెక్కడ మంచి ఆలోచన ఉంటే, ఎక్కడెక్కడ ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కలిగిన వ్యక్తులు ఎక్కడ దగ్గరికి వచ్చినా సరే వాళ్ళ ఆధారంగా ఒక మంచి ప్రాజెక్ట్ నిలబెట్టడం, ఆ క్రమంలో భాగంగానే ఈ యొక్క హాస్పిటల్ని రివైవ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రం లోపల ఈ హాస్పిటల్ ఒకటే మనకు రూరల్ ఏరియాలో ఉన్న హాస్పిటల్. హైదరాబాద్లో ఒక 50 బెడ్ హాస్పిటల్ మనం స్టార్ట్ చేసాం. అది కూడా ఎఫెక్టివ్ రన్ అవుతుంది. అందులో అన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి. వైద్య రంగంలో కాస్త ముందుకెళ్తూ ఆ హాస్పిటల్తో పాటు ఈ మధ్యనే రేపు వచ్చే నెల ఒక మంచి బ్లడ్ బ్యాంక్ అవుతుందో కోటి లోపల సేవాభారతి ప్రారంభించబోతుంది. ఇది కాకుండా మెడికల్ వ్యాన్స్ కానివ్వండి, అనేక రకాల ప్రజలకి అందుబాటులో దగ్గరగా ఉండి వైద్యుల యొక్క సహాయాన్ని, వైద్యుల యొక్క సలహాని, వైద్యుల యొక్క సేవలు అందించడానికని ఓ పెద్ద నెట్వర్క్ని సేవాభారతి నిర్వహించింది. కాబట్టి సేవాభారతి యొక్క కార్యక్రమంలో భాగంగా వందలాది మంది ప్రముఖ వైద్యులందరూ కూడా కలిసి సేవాభారతిలో పనిచేస్తుంటారు. అనేక రకాల వైద్యానికి సంబంధించిన అనేక రకమైన చికిత్సలు అందిస్తుంటారు. ఆ కారణంగా ఈ రాష్ట్రం లోపల ఈ వైద్యశాల ప్రారంభమయ్యే కన్నా ముందు కరోనా వచ్చింది. కాబట్టి అప్పుడు సుమారుగా 100 మంది డాక్టర్సు, మీరున్న అనుకునే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క డాక్టర్స్తో సహా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పెద్ద డాక్టర్లు అందరూ కలిసి 100 మంది 18 నెలల పాటు 100 మంది వాలంటీర్స్ ఆధారంగా ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ రాష్ట్రంలో 39,000 మంది కరోనా పేషెంట్స్కి సేవలు అందించగలిగే స్థితి లోపల సేవాభారతి తమ సేవలు అందించింది. 100 మంది డాక్టర్స్ యొక్క పాత్రతో, సహకారంతో వైద్య సేవలు విస్తృతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అందిస్తున్నాము. ఇదే కాకుండా అనేక అనాథ శరణాలయాలు, తల్లిదండ్రులు లేని పిల్లలందరికీ ఆశ్రయం కలిగించేలాగా వాళ్ళ యొక్క వికాసం కొరకు, విద్యా వికాసం కొరకు, వాళ్ళ జీవితం లోపల ఎదగడానికని, తల్లిదండ్రుల యొక్క ఆలన పాలన పిల్లల యొక్క జీవితం దుర్భరంగా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సమాజం లోపల ఒక బాధ్యత గల వ్యక్తులు ఎదగడానికని చేసేసి చాలా చక్కటి రీతిలో ఈ రాష్ట్రంలో 1000 మంది పిల్లలకు సంబంధించిన అనేక ఆవాసాలు ఈ రాష్ట్రంలో నిర్మించబడుతున్నాయి. ఇది కాకుండా ఆడపిల్లలకి, అట్లాగే మహిళలకి, అన్ని రకాల జీవితంలో వెనుకబడ్డ వర్గాలకి, బలహీనమైన వర్గాలకి, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉండడానికని ఈ రాష్ట్రంలో సుమారుగా 500 సేవా కార్యక్రమాలని సేవాభారతి నిర్వహిస్తుంది. ఈ వైద్యశాల అవుతుందో ఇక్కడ నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం అంటే ఈ వైద్యశాల ఆధారంగా ఈ చుట్టుపక్కల 50 గ్రామాల లోపల మంచి వైద్య సేవకు సంబంధించిన ఒక మంచి ప్రక్రియ జరగాలని, అందరు ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా తల్లులకి అట్లాగే పిల్లలకి అయితే వైద్యం అందాలో ఈ రోజున పరిస్థితులలో వాళ్ళ వైద్యం చాలా ముఖ్యం, వాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం అనే విషయాన్ని భావించి ఈ యొక్క వైద్యశాల నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం కొన్ని వసతులు ఈ వైద్యశాలలు ఉన్నాయి.
ఆపరేషన్ థియేటర్ ఈరోజు ప్రారంభమైంది, ఫార్మసీ ప్రారంభమైంది, అట్లాగే డయాగ్నోస్ సెంటర్ ప్రారంభమైంది. ఎట్లాగో ఈ సేవలు అందిస్తుంటాం. కానీ మా ఆలోచన ఏంటంటే ప్రముఖమైన హాస్పిటల్స్ అవుతున్నాయో అట్లాగే ప్రముఖమైన వైద్యులు తమ సేవల్ని ప్రజలకు అందించడానికి సుముఖంగా ఉన్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళకు ఒక వేదిక అవసరం కాబట్టి ఈ యొక్క రూరల్ ఏరియాస్ లోపల ఈ సెంటర్స్ ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఒక ఐసోలేటెడ్ హాస్పిటల్ లాగా వ్యవహరించదు. ఇది ఒక రకంగా బయటి వైద్య సేవలందరినీ ఈ చుట్టుపక్కల ప్రజలకు అందించడానికని ఒక బేసిక్ లెవెల్ సర్వీస్ యాక్టివిటీ కింద ఈ హాస్పిటల్ని మలచాలని మా ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పెద్ద శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా పెద్ద హాస్పిటల్స్ యొక్క సహాయం తీసుకొని వాళ్ళ యొక్క వైద్య సేవలు అవుతున్నాయో మన బేస్ హాస్పిటల్ ఆధారంగా ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, అట్లే కొన్ని సీరియస్ కేసెస్ ఏమైనా ఉంటే గిట్ట తిరిగి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అక్కడ సేవలు అందించడానికి సేవాభారతి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన పెద్దలందరికీ కూడా మీ అందరి సహకారాన్ని మీరు అందించాలని, తరచుగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు మీరు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని, మీరు ఒక్కరే పాల్గొనడం కాకుండా మన ఊర్లో ఈ వైద్య సేవ ఇక్కడ ఉందనే విషయాన్ని వర్డ్ స్ప్రెడ్ చేస్తే ఈ యొక్క యాక్టివిటీ తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుంది, అందుబాటులో ఉండాల్సిన వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పెద్దలందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క సందేశం మనం వినాలి. కాబట్టి కేవలం ప్రారంభంలో 2-3 వాక్యాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ 2-3 విషయాలను మీకు తెలియజేశాను. కానీ చివరిగా మళ్ళీ ఒకసారి ఇక్కడున్న గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులు, అట్లాగే గ్రామంలో వివిధ పక్షాల నాయకులు ఉన్నారు, అన్ని రకాల సర్పంచులందరూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చారు, ప్రజలందరూ వచ్చారు. మీ అందరి యొక్క సహకారం ఉంటే భవిష్యత్తులో అనేక రకాల వైద్య సేవలు ఎత్తున్నాయో మన యొక్క పోర్టు పుల్లయ్య స్మారక వివేకానంద వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. మీరందరూ కూడా మీ సహకారాన్ని అందించాలని అభ్యర్థిస్తూ పెద్దలందరూ మన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా సేవాభారతి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇతర అతిథులు మాట్లాడతారు. ఒకసారి వారి యొక్క ఉపన్యాసాలు శ్రద్ధగా విందాం.